అసలు ఏంటి అర్ధరాత్రి పూట కప్పగింతలు విన్యాసాలు అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో ఫుల్ గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళే నా దోస్తులు. ఈరోజు వాళ్ళతోనే పేదలు పడడానికి అయితే సిద్ధమైపోయాము. టైం చూస్తే 10 అవుతుంది. ఇప్పుడు మా బోర్డు డోర్ నుంచి అయితే ఏం చేస్తున్నామంటే పేదలు పడడానికి అయితే ముందే పరికరాలను సిద్ధం చేసుకున్నాము. ఇదే శంఖం, ఇది పేదలు పెట్టడానికి అండ్ చేపలు పెట్టడం కూడా పనికొస్తుంది. లైట్ సరిగ్గా వేరే అంటే లైట్ తో సర్కస్ చేస్తున్నాడు. గ్యాంగ్ మొత్తం యుద్ధానికి అయితే రెడీ అయిపోయాము. మొత్తం చింటిపై కూడా యుద్ధానికి వస్తానంటున్నాడు. మేము వద్దని తోలేసాము. వచ్చాము లేదో కనిపించిన పేద అయితే మా గ్యాంగ్ లో వెంటనే ఒకటి పెట్టేశాడు. ఇంకా పట్టాడో లేదో పేద అయితే మా దగ్గర నుంచి తప్పించుకుంది. ఇంక తప్పించుకుని పేదలు పడడానికి అయితే నాన్న తిప్పలు పడ్డాం మేము. ఇప్పుడు మేము పట్టిన పేదను అయితే మేము తెచ్చిన శంఖంలో అయితే వేసుకుంటున్నాము. సముద్రం చూస్తే చాలా డేంజర్గా ఉంది. ఇంకా ఎంత డేంజర్గా ఉన్నా సరే కనిపించిన పేదలు అయితే వదలమంటున్నారు. ఇక్కడ కనిపించేవాడు మా గ్యాంగ్ లో మెయిన్. ఇంక దొరికిన పేదను దొరికినట్టే పడుతున్నాడు. ఇంకొకడైతే చేతులతో కాకుండా చెప్పులతో కూడా పట్టేస్తున్నాడు. ఇంక దేంతో పట్టినా వీల్లేదు. మా పేదలు అయితే నాన్న తిప్పలు పెట్టించేస్తున్నాం మమ్మల్ని. ఇంకా లాభం లేదనేసి ఇంక నేనే పేదలు పడడానికి అయితే రంగంలో దిగాను. వచ్చాను లేదు వెంటనే పేద దొరికింది. ఇంకా పేదను అయితే చూపిస్తుంది చూడండి. ఇంకా పేదలు తిప్పించిన తిప్పుడుకైతే మాలో ఒకడైతే ఇంక పేదల పట్ల నలిసిపోయి కూర్చునిపోయాడు. పని కదనేసి వాడు కెమెరా వచ్చేసి అయితే మా ఫస్ట్ కెమెరామ్యాన్ అయితే రంగంలో దిగిపోయాము. మా కెమెరామెన్ వచ్చి నుంచి అయితే చాలా పేదలు పెట్టాము. ఇలా పేదలు పట్టే వాళ్ళం అయితే అలిసిపోయి సూపర్ మ్యాన్ కంటే రోడ్డుపై ఫాస్ట్ గా పరిగెత్తుకుని వచ్చేసాము. ఎందుకు పరిగెట్టుకుని వచ్చాము? ఈ కర్రలు రాయలు ఎక్కడ పట్టుకుని బయలుదేరుతున్నాం? ఏంటి ఏమైంది? అసలు ఎన్ని పేదలు దొరికాయి తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.